దేవుని స్తోత్రం. సభాత దేవుని ఇక రీతిగా దేవుని అందరినీ కూడా ఆయన సన్నిధానంలో కూడి ఆయన మైపడినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. ఇంతగా చక్కని పాట పాడుతున్నాడు. ఏం పాడుతున్నాం? అది వాక్యం గురించి దేవుడు ఇచ్చిన దివ్యవాక్యం. ప్రతి వారము ప్రతి ప్రార్థన కూడంలో ఆ దివ్యమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూనే ఉన్నాం. అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు, కానీ ఆ దివ్యమైన వాక్యము దేవుడు ఇచ్చినటువంటి వాక్యం. ఆ వాక్యం బట్టి మనం నడుచుకోగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చదివి చూస్తాం. ఈరోజు అంతర్జాతీయ స్త్రీల దినం. స్త్రీలు మర్చిపోతున్నారేమో, స్త్రీలు గుర్తు చేస్తూ ఉంటారు. పురుషులు మర్చిపోతున్నట్టు రోజు పురుషులు గుర్తు చేస్తున్నారు. అలాగా ప్రతిరోజు ఏదో ఒక దినం. ఏదైనప్పటికీ ఈరోజు స్త్రీల గురించి మరి జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వబడింది. క్రైస్తవత్వంలో స్త్రీకి చాలా చక్కటి గుర్తింపు ఉంది. అదిలో మనం చూసుకున్నప్పుడు ఆదాముకు సాక్ష్యకు సహాయంగా దేవుడు స్త్రీని ఏర్పాటు చేసి భార్య దొరికినటువంటి వారికి మేలు దొరికింది అని. భర్త దొరికిన వారికి మేలు దొరకడం కాదు, భార్య దొరికిన వారికి స్త్రీకి అంత ఉన్నతమైన స్థానాన్ని కలగజేశారు. అయితే ప్రేమైన వాళ్ళ మర్యాదల దగ్గర నుంచి ప్రవచనాల వరకు కూడా దేవుడు స్త్రీని ఆశీర్వదించి నేర్పించాడు. రాజు రాసినటువంటి 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథాన్ని ఒకసారి తీద్దాం. అందులో 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, 4వ అధ్యాయం 10వ వచనము, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. సునేమీయురాలు. ఆమె ప్రవక్తలను ఎంతగానో సన్మానించినటువంటి స్త్రీ. ఈ స్త్రీ భోజనం రమ్మని అతన్ని బలవంతము చేశాను. ఎవరు చేసింది? ఎవరంటే ఎవరు చేసింది? అయితే ఎలీషా వచ్చినప్పుడల్లా అతనికి సర్వ పరిచారము చేస్తూ ఆ ఇంటి గోడ మీద తన కొరకు ఒక చిన్న ఇల్లు కూడా కట్టించాడు. ప్రవక్తలను గౌరవించినటువంటి స్త్రీ. అయితే ప్రేమైన వాళ్ళగా కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించు, అందులో అతని కొరకు మంచము
నల్లపేట దీపస్తంభమును ఉంచుదము. అతను మన యొక్క వచ్చుడు రెండు వల్ల అందులో అసత్యంగా వచ్చును. ప్రేమ వల్ల మనకి భారతదేశంలో ఒక శాస్త్రం ఏంటది? అతిథి దేవో భవ. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే పరిచర్య చేసేవారు ఎవరు అంటే స్త్రీలే. ఇంటికి గౌరవం తీసుకొచ్చేటటువంటి వారు, సంసారంలో శాంతి సమాధానానికి మౌనవ్యక్తులైనటువంటి స్త్రీలు, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దోహదపడేటటువంటి వారు స్త్రీలు. అంతేకాకుండా కనికరం కలిగినటువంటి వారు, పేదల యొక్క జాలి కలిగినటువంటి వారు కూడా స్త్రీలే. సామెతలు 31 చూడండి. అక్కడ స్త్రీ కనిపిస్తుంది. సామెతలు 31 దీనులకు తన చేయి చాచును. దరిద్రులకు తన చేతిని చాస్తుంది. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు. స్త్రీలో ఉన్న గుణాన్ని ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ 31వ వచనంలో 15 నుంచి కూడా 10 నుండి 10వ వచనం నుంచి కూడా మనం చూస్తే స్త్రీకు ఉన్నటువంటి గొప్ప గుణాన్ని మనం చదవగలుగుతున్నాం. మత్తయి 27:55 చూస్తే చాలా మంది స్త్రీలు చూడండి. 27:55 ఎవరు ప్రార్థన చేస్తున్నారమ్మా? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? స్త్రీలు. ఆ ముందుగా మనం చదవగలిగితే అక్కడ మనం చూస్తున్నాం పరిచర్య విషయంలో అక్కడ స్త్రీలు ఎంత జాగ్రత్తగా వారు పండుగ చేసుకుంటున్నారు. వారిలో మగ్దలేని మరియ, యాకోబు యేసు అను తల్లి అయిన మరియు జెబెదయి కుమారుల తల్లి ఉండేది. ఎక్కడున్నారు? ఉపచారం చేయు వారిలో ఉన్నారు. యేసుక్రీస్తుని వెంబడించిన వారిలో ఉన్నారు. పురుషులు ఎక్కడ ఉపచారం చేసినట్టు మనకు కనబడలేదు. కానీ స్త్రీలు ఏ విధంగా ఉపచారం చేశారు, ఏ విధంగా బాధపడుతున్నారు అనేది అక్కడ చెప్తున్నారు. ఆ 56వ వచనం దగ్గర చూస్తే వారిలో మగ్దలేనే మరియు యాకోబు యోసేలు వారి తల్లి మరియు జెబెదయి కుమారుల తల్లి పరిచయం చేసేవారు. ఇంకా క్రీస్తుని అభిషేకించిన వారు ఎవరంటే తన మరణమునకు అభిషేకము స్త్రీ ద్వారా జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మార్కు 14 ఆయన బెతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుములు తీసుకొచ్చి ఆ అత్తరు కొట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసి. చూసారా? అక్కడ ఎవరైనా ఆ గౌరవం గౌరవించాలన్నా యేసుక్రీస్తుకి ఒక స్త్రీ కనుక ఆమె ఎందుకు ఈ అత్తను ఎలా పారేస్తుంది?
ఇక్కడ మగవాడు ఏదో చదువుకుంటున్నాడు, కానీ అక్కడ యేసుక్రీస్తు ఈమె నా యొక్క మరణములకు అభిషేకం చేసింది కనుక ప్రేమైనటువంటి వారు స్త్రీ మోక్షత్వం అనేటటువంటిది చాలా గొప్పది. వాళ్ళు కలగడంలో కూడా వాళ్ళే ఈ అద్దలతోనే కాళ్ళు కూడా కడిగినట్లు మనము లోకాసువార్త చూస్తాం. 7:37 కాళ్ళు కడిగినట్లు మనం చూస్తాం. ఆ లోకాసువార్త 7:37 అంటాడు. చూడమ్మా, లోకం 7. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయునిగా కూర్చుని ఉన్నాడని తెలుసుకొని అతను తీసుకొని వచ్చి వెనుకతట్టు ఆయన పాదములతో నిలబడి కన్నీళ్లతో ఆయన పాదములు దేంతో తడుపుతుందా? కన్నీళ్లతో తడుపుతుంది. దేంతో తుడిచింది? టవల్తో తుడిచిందా? తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాడి. ఎక్కడ చూసినా స్త్రీ యొక్క ప్రాముఖ్యత మనకు బైబిల్లో కనబడుతూ ఉంటుంది, అన్ని విషయాల్లో కూడా. అంతేకాకుండా సంఘ పరిచర్యలో కూడా మనం స్త్రీల యొక్క ప్రాముఖ్యతను బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆ సంఘ ప్రాముఖ్యత రామ 16:1 చూడండి. రోమ 16:1. ఎవరమ్మా? సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమె మీ వలన కావలసిన ఏదైనా ఉన్నాయా సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులను నాకును సహాయురాలయ్యుండెను. చూసారా, హెబ్రేయులో ఉన్న సంఘ పరిచారకురాలు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సంఘంలో చూడండి, పరిచర్యలో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని మరి కలిగి ఉంటారు. పరిచర్య విధానంలో ఆమె కావలసింది ఏదైనా ఉన్నాయని సహాయం చేయవలని సంఘానికి చెప్తున్నాడు. ఇంకా అంతేకాకుండా ఆ 2వ వచనాన్ని మనం చూసినట్లయితే అదే చెప్తున్నాడు. 2 కాక 16:3 చూడండి. 3 వచనం చూస్తే ఉన్నాడు, క్రీస్తు యేసునందున జతపని వారైన ప్రిస్కిల్లకును. ఇక్కడ ఇంకో వ్యక్తి కనబడుతుంది. ఎవరన్నా? ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడే. అంటే చూసారు ఎంతమంది ఉన్నారు ఒక సంఘంలో పరిచారకులు? ఇక్కడ మొట్టమొదటిగా ఎవరన్నాడు? ఇక్కడ మళ్ళీ 2 వేలు చెప్తున్నాడు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల నా వందనములు చెప్తారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను లెక్కించింది. పరిచర్యలో ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి క్రియలను మనం చూస్తూ ఉన్నాం. కదా, దేవుని యొక్క వాక్యములో స్త్రీకి ఏ రకమైనటువంటి తక్కువ లేదు. ఒక ఉన్నతమైన స్థానాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రవక్తనిలుగా కూడా దేవుడు స్త్రీలను అభిషేకించినట్టు మనం చూస్తున్నాం వాక్యంలో. ప్రవక్తలే కాదు, ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎవరు ప్రవక్తలు? నిర్మరా ఉంది, నిర్యా ఉంది, పులిక ఉంది, తర్వాత నవోదయ, తర్వాత అన్న, మరి ఫిలిప్ యొక్క కుమార్తెలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు.
వీరందరూ ప్రవచనాలు చేసినటువంటి వారు, దేవుని ఆత్మీయ నడిపింపులో ముందుకెళ్ళినటువంటి వారు. అంతేకాకుండా మరి సంఘ పరిచారకులుగా ఉన్నారు. సంఘ పరిచారకులు ప్రిస్కిల్లా, ఇదే ఇంకా అదర్స్ ఫిలిపిన్ల 14:3 కొంతమంది స్త్రీల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా ప్రేమ వల్ల స్త్రీల యొక్క ఆధిక్యత ఎక్కడా కూడా తగ్గుదల లేదు. పురుషుల యొక్క డామినేషన్ ఉందేమో కానీ పరిచర్య విషయంలో పురుషులకి ఏమాత్రమో తీసుకుపోతున్నటువంటి వారు అంతకన్నా ఎక్కువ పరిచర్య చేసేవారుగా ఉన్నారనేది మనం చూస్తున్నాం. మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి స్త్రీలు మనం చూసినప్పుడు అమ్మను చూస్తున్నాం, ఆగాన్ని చూస్తున్నాం, మిరియాలను చూస్తున్నాం, దెబోరాను చూస్తున్నాం, రూతును చూస్తున్నాం, మరి హన్నాను చూస్తున్నాం, మన అబిగైల్ని చూస్తున్నాం, సునామీనాను చూస్తున్నాం, ఎస్తేర్ని చూస్తున్నాం, శిరోపేక్షను చూస్తున్నాం, మేరీ మగ్దలేనను చూస్తున్నాం, ఎలిజబెత్ను చూస్తున్నాం, మేరీని చూస్తున్నాం. ఇలాగా ఎంతో మంది మరి ప్రముఖమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి స్త్రీలను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఏమన్నా మగ్దలేని మేరీ, బేతనీలో ఉన్నటువంటి మేరీ, మరి దేవుని చేతి కంచబడినటువంటి స్త్రీ మేరీ, మార్త, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా వారు సువార్థికులుగా కూడా ఉన్నారు. యోహాను 4:20 చూడండి. సువార్థికులు కూడా యోహాను 4:20. అమ్మా అక్కడ చదవండి. ఇక్కడ మేమిద్దరు చదువుకుంటాం. మీరు అమ్మా అమ్మా ఎక్కడ చదవండి. ఎవరు? ఎవరి స్త్రీ? సమరయ. ఎవరి స్త్రీ? సమరయ స్త్రీ ఏం చేసింది? సువార్తను ప్రకటించింది. ఇదిగో నేను యేసుని చూశాను, రక్షకుని చూశాను. ఈ సువార్త ఎప్పుడైతే ఊర్లో ప్రకటించిందో ఆ ఊరు వారందరూ వచ్చారు. వారందరూ కూడా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారుగా. అంతేకాదు కదా లిడియావుడు చూడండి 16:14-15 అపోస్తలులు ఆయనలో 16:14-15. పురుషులు ఎవరైనా చదవండి బాబు. ఎవరండి బలవంతం చేసిందెవరు? వెంటనే 16:14 లిడియా. ఎవరంటే లిడియా. అంతేకాకుండా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సంస్థలను స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి
స్థానాన్ని వహించారు అన్న విషయాన్ని మనం చూడాలి. మరి యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆయన పాదముల దగ్గర మేరీ, మార్త, మంత్రులైన మేరీ, ఇంకొక మేరీ, ఈ స్త్రీలే ఉన్నారు. కాచి ధైర్యముగా యేసు పాదాల దగ్గర శిలువ దగ్గర ఉంటున్నారు. శిష్యులు ఎవరు కూడా భయపడిపోయి పారిపోయారు. అంతేకాకుండా ప్రేమ వార్తగా యేసుక్రీస్తు యొక్క సమాధిని మొట్టమొదట దర్శించింది ఎవరు? స్త్రీలే. అంటే అప్పుడు విశ్వాసం స్త్రీలు లేక ఉందా, శిష్యులు లేక, పురుషులు లేక ఉందా? ఇక్కడే ఉంది. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించిన వారు కూడా స్త్రీలే ప్రకటించారు. కనుక ఈ రకంగా మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో కూడా మరి స్త్రీలు ప్రాముఖ్యత కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఎందుకు తెలుసుకోవాలి? మీరు కూడా స్త్రీలుగా ఉండాలి. మీరు కూడా ఆశీర్వాదపడినటువంటి వారుగా, పరిచయ విషయంలో అందరినీ కూడా సన్మానించేటటువంటి వారుగా, సంఘానికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిని పెంచేటటువంటి వారుగా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి కాదు. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా నడుము కట్టి క్రీస్తు కొరకు గొప్ప సువార్థికులుగా, పరిచారకులుగా, మరి ప్రవచనాలు చెప్పేటటువంటి వారిగా, ప్రార్థనా పరులుగా, మరి దేవుని కొరకు, క్రీస్తు కొరకు, అనేక ఆత్మల కొరకు జాలరులుగా స్త్రీలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాలని నేను సగౌరవంగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మాకు అది కాదు, స్త్రీల అంతర్జాతీయ స్త్రీల దినం కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మీకు క్షుణ్ణంగా రెఫరెన్స్ తీసి చెప్పాను మీకు. అయితే ఇవాళ వాక్యము క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవుడు ఎవరిదానంటే క్రీస్తు రాజు చక్రవర్తిగా ఉంటే క్రైస్తవుడు సామంతరాజుగా ఉన్నాడు. క్రైస్తవులు సామంతరాజుగా ఉన్నారు. అందుకే మీరు రాజులైన యాజకులైన అంటాడు. అటువంటి మహాత్మైనటువంటి మంచి బిరుదు విశ్వాసుడికి క్రీస్తు ఇచ్చినటువంటి బిరుదు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ రాజులు అంటే సామంతరాజులు. సామంతరాజులు అంటే ఎవరు? ఒక రాజు కింద ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యానికి రాజు. అతనికి ఎవరి అధీనంలో ఉంటాడు? చక్రవర్తి ఆధీనంలో ఉంటాడు. రోమిల చక్రవర్తి ఆధీనంలో హేరోదు ఉన్నట్టు ఈ సామంతరాజులు అన్నమాట. కనుక ప్రతి క్రైస్తవులను కూడా రాజులైన యాజకులుగా చేసినటువంటి క్రీస్తు అతను చక్రవర్తిగా ఉంటూ మనల్ని కూడా రాజులుగా చేసి సమస్త లోకాన్ని పరిపాలించండి, సమస్త లోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, బ్యాప్టిజం ఇవ్వండి అనే అనేక విషయాలు మనకి మరి బైబిల్లో మనం చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు మనల్ని తన యొక్క సామంతరాజులుగా చేసుకోవడానికి ఆయనకి క్రైస్తవులకి మధ్యన ఒక ఒప్పందం పెట్టాడు. మధ్యన ఏం చేశాడన్నా? ఒక ఒప్పందాన్ని పెట్టాడు. ఈ ఒప్పందం ఏంటి అనేది మనం చూస్తే ఈ ఒప్పందం ఏంటి అనేది మనం చూస్తే భూమి మీద సకల వంశముల్లోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఆమోస్ 3లో అంటారు.
ఆ 7వ వచనంలోకి వచ్చేటప్పటికి 3వ అధ్యాయము 7వ వచనంలోకి వచ్చేటప్పటికి తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ కూడా చేయలేదు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి సకల వంశములను క్రైస్తవుని ప్రత్యేకింపచేసి సామంతరాజులుగా ఎంచి తన సేవకులుగా వారిని ప్రతిష్ఠించి ప్రవక్తలను తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయలేదు. మనకు బయలుపరచకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు. కనుక బైబిల్లో మనం చదువుతూ ఉంటే ఆది నుంచి అంతం వరకు కూడా ఏది ఎలాగ జరుగుతుంది, ఏ పరిస్థితులు ఎలాగుంటాయి అన్న విషయాన్ని ఇక్కడ మరి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. అన్ని విషయాలు మనకు బయలుపరిచినటువంటి దేవుడు ఒక ఒప్పందంతో బయలుపరుస్తున్నాడు. ఒక నూతన నిబంధన. పాత నిబంధన ఏంటంటే అది శారీరకమైనటువంటి లౌకికమైనటువంటి, కానీ నూతన నిబంధన ఆత్మీయతతో కూడుకున్నటువంటిది, అది దైవికమైనటువంటి. పాత నిబంధన ఏంటంటే లౌకికమైనటువంటిది, శారీరకమైనటువంటి. నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, నువ్వు ఇలా కొట్టాలి, అలా కొట్టాలి. మనము ఈ నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు చదవగలిగితే అందులో చాలా విషయాలు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేశాడు. చాలా విషయాలు మీరు ఎలాగున్నారు, అది ఎందుకలాగా చెబుతున్నాడు అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ జనాంగముగా, ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగంగా మనం ఉండాలని చెప్పి మనతో నిబంధనలు చేసుకుంటున్నాడు. నిబంధన అంటే ఏంటి? ఒప్పందం. నిబంధన అంటే ఏంటండి? ఒప్పందం. ఏమిటి ఒప్పందం? నీకు తెలియకుండా నేనేమి చేయను, నీకు అన్నీ తెలియజేస్తాను. ఈ ఒప్పందము ఈ ప్రభాత భోజనం దగ్గర శిష్యుడితో ఏమంటాడు? ఆ ద్రాక్షారసం ఇస్తూ, ఇది నా రక్తంతో కూడినటువంటి నూతన, రక్తంతో కూడినటువంటి నూతన. ఎందుకు అన్నాడు అని అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో ఏ పాపి అయితే కడగబడుతున్నాడో, ఏ పాపి యొక్క పాపములు మరి కడిగివేయబడుతున్నాయో, ఆ పాపి ప్రత్యేకింపబడినటువంటి ఒక వ్యక్తిగా, అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా, క్రీస్తు కొరకు ఒక పరిచారకుడిగా, ఒక సామంత రాజుగా ఆయన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ రక్తమే ప్రోక్షణ లేకపోతే, ఆ పాప పరిహారం లేకపోతే క్రైస్తవత్వము లేదు. కనుక రక్తం ద్వారా మనతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు. చూడండి మరి మార్కు సువార్త 24వ అధ్యాయము 14వ అధ్యాయము 24 చూడండి. యవనస్తులు చదవండి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న. ఎందుకంటే ఈ రక్తం ఏం చేస్తుంది? ఒక ఒప్పందం పెడుతుంది. ఎవరి మధ్యన? క్రీస్తు మధ్యన, రక్షకులకు సిద్ధమైనటువంటి ఒక వ్యక్తి మధ్యన. ఎవరి మీద అయితే ఆ రక్తం ప్రోక్షింపబడుతుందో వాడు పవిత్రపరచబడుతున్నాడు. ఎవరైతే పవిత్రపరచబడుతున్నాడో అతడు క్రీస్తు కొరకు ఏర్పాటు చేసుకోబడుతున్నాడు. ఏర్పాటు చేసుకునే వాడికి మధ్యన ఒక కాంట్రాక్ట్. ఒప్పందం అంటే ఏంటి? కాంట్రాక్ట్. ఏమిటి ఒప్పందం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు చూద్దాం. నిన్న
మరి ఈ లోకాసు వార్త 22:20 చూడండి. లోకాసు వార్త 22:20 ఆ వాక్యాలలో చదవండి. నరకంలో మధ్యలో ఎక్కడ ఉన్నారు? గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము. చాలు. ఇంకా అలా చదువుకుంటూ పో. ఆగోనే సరే సరే మాట్లాడుకోండి. ఇది నిబంధన విషయమైన అనేకల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఏ రక్తము? నిబంధన రక్తము. ఎందుకు అనేకల కొరకు చిందింపబడింది అన్న విషయాన్ని మనం చూసుకుంటే, పాత నిబంధన గ్రంథంలో మనకు వచ్చినప్పుడు నిర్గమకాండము 24:8 చూడండి. 24:8 నిర్గమ 24:8. ఈ సైడ్ మగవాళ్ళు చదవండి, ఈ చివరి ఉన్న మగవాళ్ళు. నిర్గమకాండము 24:8. ఆ చివరి ఉన్నటువంటి పురుషులు, అక్కడ పురుషులు లేకపోతే ఒక స్త్రీ చదువుతుంది. ఒకవేళ అక్కడ పురుషులు అంటే చదవండి. చదువురా 24:8. కర్మబా ఎంతో 24:8 చదివిన వారే చదవండి. ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యెహోవా మీతో చేసిన రక్తము ఇదే. కానీ మోషే ఇక్కడ పోషించినటువంటి విషయం ఏంటంటే, సమాధాన బలి అనేటటువంటిది ఇవ్వాలి. సమాధానపరచడం, ఒకరికి ఒకరి మధ్యన సంఘీభావాన్ని ఏర్పాటు చేయడమే సమాధానము అంటారు. స్నేహం ఏర్పాటు చేయడమే సంఘీభావం. అయితే ఇక్కడ దహన బలులను నడిపించి యెహోవా ఒక సమాధాన బలులుగా కోడెను వధించని. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. అతను నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేస్తూ విధేయులమై ఉండువలెను. అప్పుడు మోషే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము. ఆ రక్తము ప్రోక్షించడం వల్ల అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా జీవించారు. ప్రతిష్ఠితమైనటువంటి జనాంగం, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంగా వారిని అభిషేకించినట్లు మనం ఒక చూస్తూ ఉంటాం అన్నమాట. కనుక ఇక్కడ నిబంధన అనేటటువంటిది ఈ అభిషేకింపబడినటువంటి వారికి దేవుడికి మధ్యన ఈ రక్తము అనేటటువంటి దాన్ని చాలా ప్రాముఖ్యంగా దేవుడు బలి, యాగ, రక్తం, పాప పరిహారార్థమైనటువంటి
చేయబడినటువంటి బలియాగ రక్తం. మన పాపములు క్షమింపబడుతున్నాయి, ప్రత్యేకింపబడుతున్నాము, ఏర్పాటు చేసుకోబడుతున్నాము, రాయబారులుగా ఎంచుకోబడుతున్నాము, ఆయన కొరకు పరిచారకులుగా ఎంచుకోబడుతున్నాము. అంతేకాకుండా రాజులైన యాజకులుగా అభిషేకింపబడుతున్నాము. కనుక ఒక కాంట్రాక్ట్ ఏంటి, ఒప్పందం ఏంటి? నువ్వు నా సేవకుడు, నీ మీద నా భారాన్ని పెడుతున్నాను, నా పరిపాలనలో నీవు ముందుకు కొనసాగాలి, నేను చెప్పింది నువ్వు చేయి చాలు, అంతకన్నా నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఓ పేతురు, ఇదిగో నీ రాజు మీద నేను సంఘమును పెడుతున్నానయ్యా ప్రత్యేకించాడు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళ ఈ మమ్మను చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మనంతా చదువుకున్నాం కదా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువు. కొత్త నిబంధనకు అనగా ఆత్మకే మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చొప్పున కానీ అక్షరం, ఇక అక్షరము అనేది కన్నాడు, ఆత్మ అనేది కన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అక్షరయుతమైనటువంటి ఒప్పందము, దీన్ని ఇంగ్లీష్లో కామనెంట్ అంటారు, ఒప్పందము అంటారు. పాత నిబంధనలు అన్నీ కూడా అక్షర రూపంలో ఉన్నటువంటి ఒప్పందాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇదిగో నా రక్తము, ఇది నూతన నిబంధన రక్తం. అయితే అది అక్షర నిబంధనమైనటువంటి రక్తము ఒప్పందం కాదు, ఆత్మతో కూడినటువంటి ఒప్పందం, నీ ఆత్మతో చేసుకుంటున్నటువంటి ఒప్పందము. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? యేసుక్రీస్తు ఎవరిని చూస్తున్నాడంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మను చూస్తున్నాడు. ఆత్మ సంబంధం ఏది రక్షింపబడాలి? నీ ఆత్మ రక్షింపబడాలి. గర్భములో పిండము రూపింపబడినప్పుడు దానిలో ఊపిరి ఎవరు పోదారు? దేవుడే పోదారు. వెనకనే 127 కీర్తనలు అంటున్నాడు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం అందించు అందిస్తున్నాడు అన్నమాట. అంటే గర్భంలో రూపింపబడినటువంటి ఈ శిశువుడు దేనితో నింపబడుతున్నాడు? దేవుని యొక్క ఊపిరితో నింపబడుతున్నాడు, ఆత్మతో నింపబడుతున్నాడు. కనుక దేవుడు ఏ ఒప్పందం చేసుకున్నా నీ శరీరంతో ఆయన ఒప్పందం చేసుకోవటం, నీ ఆత్మతోనే ఒప్పందం చేసుకుంటున్నాడు. రక్షణ ఎవరికి అంటే నీ ఆత్మకే, నీ శరీరానికి కాదు. ఈ రక్తప్రోక్షణ పాప విమోచనం కూడా దేనికి అంటే ఆత్మ కట్టుకున్న మలినం కూడా శరీరానికి వచ్చి మలినం కాదు, మానసికమైనటువంటి మలినంలో తొలగింపు చేయడానికి ఈ రక్తప్రోక్షణ చేస్తూ నూతన నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరితో? ఒక వ్యక్తితో. వ్యక్తి ఎవరినంటే నీలోను నాలో ఉన్నటువంటి ఆత్మ. కనుక ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఏమన్నా ఆత్మకే నిబంధన అనగా అక్షరములు కాదు, కానీ ఆత్మకే పశ్చాత్తలమవుటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. అక్షరము తప్పును కానీ ఆత్మ జీవింపచేయను. కనుక మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి యేసుక్రీస్తు తన రక్త ప్రోక్షణం ద్వారా నిబంధన చేసుకుంటూ మా ఆత్మతోనే ఆ నిబంధన చేసుకుంటున్నాడు. అక్షరరూపమైనటువంటి పాత నిబంధన కాదు.
రక్తము చెల్లింపబడి పవిత్రమైనటువంటి దేవుని యొక్క ఒప్పందం ఏమిటంటే నువ్వు బాగుపడు, ఇతరుని బాగు చేయి. యేసుక్రీస్తు యొక్క సువార్త ఇదే, నువ్వు బాగుపడు, ఇతరులను నువ్వు బాగు చేయి. నువ్వు రక్తంలో నిన్ను నేను శక్తీకరిస్తున్నాను, అదే నువ్వు ఇంకొక వ్యక్తిని నా దగ్గర తీసుకొస్తే వాడిని కూడా రక్త నిబంధనలోకి తీసుకుంటాను అంటున్నాడు. కనుక రక్త నిబంధనలో ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే నువ్వు బాగుపడు, ఇంకొకనే బాగు చేయి. లోకసభ 22:20 మనం చదివేది కదా, ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెల్లింపబడుతున్నా నా రక్తం పొందైనా కొత్త నిబంధన. మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకున్నకు మాకు సామర్థ్యము కలుగు చేసినటువంటి నిబంధన. ఇంకా ఏమంటున్నాడంటే మార్క్స్ వార్త 12:24 చూడండి. మార్క్స్ వార్త 12:24. అందుకే యేసు చాలా ముందు ఇక్కడ ఏమన్నాడు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగుట ఉండటం వలననే పొరపడుతున్నారు. మీరు బాగుపడాలంటే మీకు ఏం కావాలి? అసలు లేఖనములలో ఏముంది? ఆ లేఖనములో దేవుని యొక్క శక్తిని మీకు చూడాలి. లేఖనంలో ఏం చూడాలండి? అక్కడ ఉన్న అక్షరాలు కాదు మనం చూడాల్సి, అక్కడ లేఖనంలో ఉన్నటువంటి మూల్యం ఏమిటో మనం చూడాలి. అందులో దేవుని శక్తి ఏముందో చూడాలి. అది మీకు చూడటం లేదు. అది చూడకపోవడం వల్ల మీకు రక్షణ లేకుండా పోతుంది. అది చూడకపోవడం వల్ల మీరు నిజమైన క్రైస్తవులుగా జీవించలేకపోతున్నారు. అది చూడకపోవడం వల్ల మీరు రాజులైన యాజకులు కాలేకపోతున్నారు. అది చూడకపోవడం వల్ల రక్త నిబంధన మీకు లేదు. లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. రక్త నిబంధనతో నువ్వు మొత్తం పరచబడకపోతే నువ్వు క్రైస్తవుడే కాదు. దేవుని వాక్యం ఒక మూలము నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. కనుకనే ఏమంటారంటే మీరు పొడపరుచున్నారు, మీరు అనేకమైన వాళ్ళు ఏం చేస్తున్నారు, పప్పులు అని చెప్తున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి తీయరు, పెళ్లి తీయబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందరు. ఈ యొక్క రక్త నిబంధనలో పరిశుద్ధపరచబడినటువంటి వారు, ఈ రక్త నిబంధనలో పరిచారకులుగా మారినటువంటి వారు మరణించిన తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కూడా పునరుద్ధానములో పాల్గొన్న వారు పెళ్లి తీయరు, పెళ్లికి తీయబడరు. అక్కడ ఈ లౌకికమైనటువంటి సంబంధాలు అక్కడ ఉండవు. అందుకే ఇదివరకు ఒకసారి చెప్పాను, అక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, ఒకరినొకరు పలకరించుకోవడం లేదు, సంబంధాలు అసలే లేవు. అక్కడ ఉన్న సంబంధం వల్ల ఎవరితో సంబంధం ఉంది? ఏ రక్తంలో అయితే నువ్వు శుద్ధీకరింపబడి ఏ రక్తంతో అయితే నువ్వు ఒప్పందం పడ్డావో ఆ రక్తం కాచినటువంటి ఆ చక్రవర్తి అయినటువంటి యేసుతోనే నువ్వు సంబంధం కలిగి ఉంటావు. ఆ సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఆ యొక్క నూతన నిబంధనలో మనకు చెప్పినటువంటిది ఏంటంటే నీకు పరలోక స్వాస్థ్యం ఉంది. నువ్వు మృతుల్లో నుంచి లెగుస్తావు. క్రీస్తు లేచిన హల్లెలూయా, నేను కూడా లేదు. ఎందుకన్నాడు? క్రీస్తు తన రక్త నిబంధనలో నిన్ను నన్ను ఏకం చేశాడు కనుక ఆయన యొక్క పునరుద్ధానంలో మనకు కూడా పునరుద్ధానము కలుగు చేస్తున్నాడు.
మీరు అందులో దేవుడు, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంతతో చెప్పాను. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు. రక్త నిబంధన చేసుకోనటువంటి వారు మృతులు. రక్తంతో నిబంధన చేసుకున్నటువంటి వారందరూ కూడా ఎవరండి? వారు దేవుని కుమారుడు, సజీవుడు. సజీవుడైన దేవుని యొక్క రక్తంలో పాలు పంచుకునేవారు సజీవులుగా ఉంటారు. సజీవుడైనటువంటి దేవుని యొక్క రక్తంలో నిబంధన చేసుకోలేనటువంటి వారు మృతులుగా ఉన్నారు. కావున మీరు బహుగా పొరపడుచున్నారు. కనుక ఈ ఒప్పందం అనేది క్రైస్తవుడికి యేసుక్రీస్తుకి మధ్యన ఈ రక్త మరి నిబంధన లేకపోతే, ఈ పరిశుద్ధత లేకపోతే, ప్రేమైన వాళ్ళ పునరుద్ధానంలో మనకి ఛాన్స్ లేదు. పునరుద్ధానంలో మనకి ఛాన్సే లేదు. మరి ఎందుకు ఈ బాధంతా? ఎందుకు ఈ బాధంతా? ఇక్కడ కూర్చునే బదులు ఎక్కడో మంచి స్నేహితుల ఇంటికి వెళ్ళొచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, టీవీ దగ్గర కూర్చోవచ్చు, సినిమా హాల్లో కూర్చోవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. నా ప్రాణమా తినడం కాదు, సుఖించి అనొచ్చు. ఇక్కడ రావడం ఎందుకు? కూర్చోడం ఎందుకు? వాక్యం చదవడం ఎందుకు? అందులో భావం చెబుతూ ఉంటే ఎవరికైనా తప్పు చేసామని చెబితే పోషం వస్తుంది. తప్పు చేసామని చెప్తే ఏమొస్తుందంటే ఎందుకు వస్తుంది? రావాలా? చెప్పండి. తప్పు చేసావు అని బైబిల్ చెప్తే బైబిల్ చదవడం మానేస్తున్నాం. మనకి అర్థం కాదు. మొదలుపెట్టు. నువ్వు చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది? మీ లేఖనం ఉన్నది కదా. ఇక్కడ అంటున్నాడు, మీ లేఖనంలో దేవుని శక్తిని ఎరుగుతూ ఉండడం వల్ల. దేవుని యొక్క శక్తి లేఖనం ద్వారా మనం తెలుసుకోవాలి. అరే నువ్వు బైబిల్ చదవట్లేదంటే ఎందుకు చదవట్లేదు? మీరు ఏదో చెప్పేసినట్టు నేను చదవాలంటే ఇది కాదు. క్రీస్తు యొక్క నిబంధన ఏమిటంటే నువ్వు తెలుసుకో, ఇతరులకి తెలియదు. ఏమిటంటే ఏంటంటే ఒప్పందం? నువ్వు తెలుసుకో, ఇతరులకు తెలియచ్చు. అదే చేస్తుంది. చూడండి, ఈ మార్కు సువార్త మత్తయి సువార్త 28:18-19 చూడండి. మత్తయి సువార్త 28 ఆఖరిగా ఆయన చెప్తున్నటువంటి మాటలు 18-19 కరెక్ట్. ఇలా ముందుకు వచ్చి మైక్ తీసుకొని చక్కగా చదవాలి. చూసారా, ఇంత వాక్యం ఎవరికి కనబడలేదు, రింగ్టోన్ కూడా కనబడింది. అది మన వాక్యం తెలుసుకోకపోవడం వల్ల మనం నశించిపోతున్నటువంటి సెల్ ఫోన్ యొక్క రింగ్ ఫోన్ మనం పెట్టుకుంటున్నాం, కానీ చెప్తున్నటువంటి వాక్యం యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి. చెప్పండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంతమంది విన్నారు ఈ వాక్యం? ఎంతమంది చదివితే విన్నారు? నేను విన్నాను. మీరేమన్నా విన్నారా?
సరే అమ్మ అమూల్య, ఏమి విన్నామో వచ్చి చెప్పు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఇదే ఒప్పందం, ఇదే నూతన నిబంధన, రక్త నిబంధన, రక్తంతో కూడినటువంటి నిబంధన. అమూల్యం చెప్పు. ఇది యేసు తన శిష్యులతో ఏమనుచున్నాడంటే, పరలోకమందును ఇంకను భూమి మీదను తనకి మొత్తం సర్వాధికారము ఆయనకే ఇవ్వబడి ఉన్నది. ఎవరికి ఉంది సర్వాధికారము? యేసుక్రీస్తు. దేని మీద ఉంది? భూమి మీదను పరలోకమందును సర్వాధికారము. పరలోకం అంటే ఏంటి? భూమి అంటే ఏంటి? ఇది చాలా ముఖ్యం, అర్థం చేసుకోవడానికి. మణి నువ్వు వచ్చి చెప్పమ్మా, పరలోకం అంటే ఏంటి, భూమి అంటే? భూమి అనగా మనం నివసించుకుంటామండి. భూమి ఇది. పరలోకం అంటే మనకు తెలియటువంటిది పరలోకం. కానీ ఆయన భూమి మీదకి కుమారుడిగా ఈ లోకం మీదకి వచ్చి ఆ పరలోకానికి మనం తీసుకువెళ్తానని ఆయన మనతో ఒక నిబంధన చేశారు. అదే కొత్త నిబంధన. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనకి ఇప్పుడు రాము నువ్వు చెప్పు, మణి ఏం చెప్పు. లైఫ్లో చెప్పు, అందరూ విన్నాను. నేను వింటాం కాదు, నాకెందుకు, నేను ఆల్రెడీ ఎంతో నిన్న అంతా నేను ధ్యానం చేస్తున్నా. పరలోకం అంటే మనకు తెలియదే దేవుని రాజ్యము. ఆయన భూమి మీద వచ్చి వాళ్ళందరినీ రక్షించి ఆయన పరలోకం తీసేస్తాడు. రక్షణ భూమి మీద ఎవరికి? భూమి మీద ఉన్నటువంటి నీకు. ఎందుకు నీకు రక్షణ అంటే, దేవుడు గర్భంలో నేను పిండంగా రూపించినప్పటి నుంచి కూడా నువ్వు ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన ఊపిరి నీలో ఉంది. ఆ ఊపిరి నశించిపోకూడదు, కానీ నశించిపోతుంది. ఎందుకు నశించిపోతుంది? పాపము చేసి, అంటే చేయకూడనివన్నీ చేస్తూ మన ఆత్మను మనం ఏం చేస్తున్నాం? చంపుకుంటున్నాం. కానీ దేవుడు ఊదిన ఆత్మను మనం తిరిగి దేవుడికి అప్పచెప్పాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. కనుక నాకు భూమి మీద అధికారం ఉంది. నేను వచ్చాను, మీతో చెప్పాను, నా రక్తమును కాల్చాను, మిమ్మల్ని పరిశుద్ధపరచడం ఏ విధంగా అనేటటువంటి విషయాలు మీకు చెప్పాను, ఏ విధంగా నడుచుకోవాలో మీకు చెప్పాను, అధికారంతో చెప్పాను అన్నాడు. కనుక భూమి మీద ఏం చెప్పాడో ఎక్కడ చదువుతాం మనం? వాక్యంలో చదువుతాం, అంతే కదా. వాక్యం చదువు ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ వాక్యము అధికారంతో ఉన్నటువంటిది. అంటే ఒక సున్నైనను ఒక పుల్లైనను అందులోంచి తీసి పారేయడానికి వీలు లేదు. అది దైవాజ్ఞ, అది శిరసావహించాల్సిందే. కనుక ఈ భూమి మీద నాకు అధికారం ఉంది. అధికారి అయినటువంటి ఈ వాక్కును మీకు నేను ఇచ్చాను. కనుక ఇప్పుడు మీరేం చేయాలి? మీరు ఈ యొక్క రక్త నిబంధనలోకి ప్రవేశించాలి. శుద్ధీకరణ ఆచారంలో ఎవరి మీదైతే యేసుక్రీస్తు రక్తము చెల్లింపబడుతుందో వారి పాపములు క్షమింపబడుతున్నాయి. కనుక ఇప్పుడు పరలోక రాజ్యంలో నాకు అధికారం ఉంది. కనుక భూమి మీద ఈ రక్త ఒప్పందంలో నువ్వు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానంటే, పరలోక మీద కూడా నాకు అధికారం ఉంది. కనుక పునరుద్ధాన జన్మతో కింద చదువుకున్నాం కదా, ఏమవుతుంది? నువ్వు కూడా సజీవుల లెక్కలో ఉంటావు. దానికి అధికారం కావాలి. ఎవరి ముందు అధికారము? యేసుక్రీస్తు ఉంది. ఎవరు యేసుక్రీస్తు? మొట్టమొదటి చెప్పాను. ఎవరు యేసుక్రీస్తు? చక్రవర్తి. మరి ఎవరు రాజులు?
ఎవరు రాజులు? నేనే. ఎందుకంటే నా మీద క్రీస్తు యొక్క రక్తం ప్రోక్షింపబడింది, నా పాపం క్షమింపబడ్డాయి. ఆయన పరిచర్యలో నన్ను పారిభాగస్తులుగా చేసేసాడు. నాకు ఒక నిబంధన చేసుకున్నాడు నాతో పాటు. ఏమిటా అంటే, నువ్వు బాగుపడు, ఇంకొకరిని బాగు చేయి. నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటించు, జనులను శిష్యులుగా చేయి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిస్మం ఇయ్యు. బాప్తిస్మం అంటే ఏంటి? జ్ఞాన స్నానం. అజ్ఞానంలో ఉన్నవాడిని జ్ఞానంలోకి నడిపించు. ఆ జ్ఞానంలోకి నడిపించిన వారు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ. ఇప్పుడు నువ్వు జ్ఞానంలోకి ప్రవేశించావు, అజ్ఞానంలో నుంచి క్రీస్తు రక్తం యొక్క నిబంధనలోకి నువ్వు ప్రవేశించావు. ప్రవేశించిన వాడు నువ్వేం చేయాలి? ఏ సంగతులైతే యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించాడో వాటన్నింటినీ కూడా మనము చేయాలి, బోధించాలి, ఇతరులు అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాడిని మార్పులోకి తీసుకురావాలి. వాడిని కూడా క్రీస్తు రక్తం యొక్క నిబంధనలకు ప్రవేశించేటట్లు మనం చేయాలి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నానని వారు ఈ క్రీస్తు రక్తము ద్వారా నిబంధన చేసుకున్న ప్రతి ఒక్కరితోనూ కూడా ఇంక సదాకాలం క్రీస్తు ఆ చక్రవర్తి దగ్గర ఉన్నాము. ఏం చేస్తాడు? ఈ సామంత రోజులందరినీ తన దగ్గరికి చేర్చుకుంటాడు. మీరు పనిని ముగించుకొని వెళుతున్నప్పుడు ఆహా మంచి మంచి దాసుడా, దేవుడు మనకి తలాంతులు ఊరికనే ఇవ్వలేదు. అందుకే అక్కడ తలాంతుల గురించి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరు 1 తలాంతులు ఇచ్చాడు. ఎవరైతే తలాంతుల్ని సద్వినియోగపరుచుకున్నాడో వాడిని ఏమన్నాడు? బడా మంచి దాసుడా, నువ్వు నా రక్త నిబంధనలో నువ్వు ఒకడు ఉన్నావు. ఈ నిబంధనలు నువ్వు పాటించావు కనుక ఇదిగో నీకు ఇంకొక 10 తలాంతులు. ఇదిగో నేను పరికరాలుగా చేస్తున్నాను. దాచిపెట్టినండి ఏ పని చేయకుండా ఉన్నవాడిని ఏమన్నాడు? సర్దాసుడా, వీడిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? జైలేసామన్నాడు. వాడు ఉన్నది కూడా తీసాము. ఇప్పుడు నీకు ఉన్నది కూడా తీసేయాలా? లేకపోతే దేవుడి ఇచ్చిన తలాంతులను వినియోగించుకుంటే, సద్వినియోగం చేసుకుంటే అంతకంతా నువ్వు అభివృద్ధిలోకి రావాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు ఇడియట్? నువ్వు ఒక ఇడియట్. ఎందుకంటే సెల్తో నీకు సంబంధం ఏంటి? ఇందాక వచ్చింది వెళ్ళిపోయి బయటికి. ఓ వాక్యం ఎక్కడికి వస్తున్నావా? సెల్తో ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నావా? ఏం చూస్తున్నావు? వెళ్ళిపోతే పూర్తి బయటకు వెళ్ళిపో. దేవుడిని అవమానపరచలేదు. నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నావు నన్ను కాదు. ఇందాక ఏదో వచ్చింది బయటకు పోయి, ఈవిడ వచ్చింది ఆలస్యంగా వచ్చింది. ఈవేళ పక్కనే ఉంది ఇల్లు. మనకు 1-2 సార్లు మన బయటికి వెళ్ళి రావడం ఏం బాగుంటున్నా? ఇది నాకు అర్థం కాదు. కనుక రక్త నిబంధనలో మనము పాలిభాగస్తులమై ఉండాలి. నీకు నాకు ఒక నిబంధన చేశాడు. ఏమిటి చేశాడు ఆ నిబంధన అని అంటే, ఇదిగో పరలోకమందును భూమి మందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకి వారి బాప్తిస్మము ఇవ్వండి. పరిచర్య చేయండి. సదాకాలం నేను మీతో ఉంటాను. అలా చేసిన వారందరితో ఏమంటున్నాడు? సదాకాలము మీతో ఉంటాను. ఈ దేవుని యొక్క దర్శనం, క్రీస్తు యొక్క దర్శనం మార్కు సువార్త 13వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చూద్దాం. మార్కు సువార్త
13వ అధ్యాయం దేవుడి క్రీస్తు యొక్క దర్శనం ఏమిటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకో చదువునా, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇది వేదనలకు ప్రారంభము. మిమ్మల్ని కూర్చు మీరే జాగ్రత్త పడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షాత్మే అధిపతుల ఎదుట, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడతారు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ఏమన్నాడండి? సకల జనులకు సువార్త ప్రకటింపబడవలెను. ఈ అచ్చదినములలో క్రీస్తు యొక్క అనుచరులకు, రక్త నిబంధనకు లోబడి ఉన్నటువంటి వారికి శ్రమ. నీకు శ్రమే రాని, ఏమన్నా రాని, సమాజ మందిరంలో నన్ను పట్టని, నేను అధిపతులు పెట్టి నీ మీద అబద్ధ సాక్ష్యాలని పడగనే, నా నిమిత్తము నువ్వు రాజు ఎదుట నువ్వు నిలబడు, ఏదైనా సరే ఇవన్నిటినీ కూడా నువ్వు తాడుకొని, ఎందుకు ఈ వాక్యం ఇక్కడ చెప్తున్నాడండి? వీటన్నిటినీ నువ్వు తాడుకోవాలి. తాడుకుని ఈ రక్త నిబంధనతో నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు నాతో పాటు చిరకాలము పరలోక రాజ్యంలో ఉంటావు. లేకపోతే రెండు ప్రేమను రకాల గురించి ప్రార్థన చేసుకున్నావు. అయ్యా యేసు, నీ నామము నేను ఈనాడు క్రైస్తవుడుగా పిలువబడుతున్నానని వందనాలు నాయనా. నీ రక్త నిబంధనలో నేను పాలుపాకస్తునే ఉండాలని కోరుకుంటున్నాను. ఇదిగో నువ్వు అంత్యకాలంలో వచ్చే సమయానికి నేను నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నీ సువార్తను యుగ సమాప్తి వరకు ప్రకటింపబడాలి అని సెలవిస్తున్నాను. అది సువార్తను ప్రకటిస్తున్నాను నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ప్రసాదించు. అనేక ప్రాంతంలో నీ సువార్త ప్రకటించు బాధ్యము నాకు అని మనము ప్రార్థన చేసుకుంటాం. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా ప్రార్థన. శ్రీమతి అమలకొండ గారి ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా రాలేదు వచ్చారు. తండ్రి నాన్న రాజ్యం కొరకు రాష్ట్రం
మీతో పాటు పోకండి తండ్రి నీ సేవలో మాకందరికీ పాఠభాగంగా సేవలో పడిపించండి. పురుషుల దేవుని సమస్యలు జీవించండి. ఎవరిని ఆత్మ చేసుకుని మీద మొదలుకుంటున్నా తండ్రి నాయన అంతవరకు నా తండ్రి నాని చెడ్డ కనిపెట్టవలసిన పదవి కూడా దయచేసి సహాయించమని వారికి వెనుకన్న పదకుడిని ప్రజల పడింపు చేసి చెప్పిన జాతులు తెలిసినట్టు కనపడుతుంది. ఏ స్పర్శత్వం అడిగేట్టుకుంటున్నాను తండ్రి. సెక్రటరీ గారి నుంచి కరెక్ట్గా చదివించవలసిందిగా మంగళవారం జ్ఞాపక ప్రార్థన 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందండి. లక్షవారం స్త్రీల కోసం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. శుక్రవారం సాంస్కృతిక సంఘ ప్రార్థన 7:30 నుంచి 9:50 ప్రతి ఒక్కరి నుంచి దేవుని నేర్చుకుంటున్నామని ప్రభుత్వం కోరుతున్నాం. శనివారం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మరి తల్లిదండ్రులైనటువంటి వారు మీ యొక్క బిడ్డలు మరి పంపించి వారిని మరి దేవుని యొక్క వాక్యంలో మరి తడిపే వరకు మీరు ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. ఆదివారం సండే స్కూల్ 8 నుంచి 9:30 వరకు ఉంటుంది. మన సంఘ యొక్క ఆరాధన 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని పాటించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతున్నాం. ఈ యొక్క ప్రయత్నంలో ముగిస్తున్నాం. ఇవాళ జంగులబాడి మీటింగ్ ఉందంటే ఆరాధన అయినట్లే మరందరూ ఉంటే మీటింగ్లో ప్రతి ఒక్క పాల్గొని చెప్పే విషయాన్ని సంతోషంగా మీరు మేము తీసుకోవడం కోసం మనందరం కూడా కూర్చోవాలని ప్రభుత్వంగా మనం చేస్తాం. ఇది సంవత్సరం 2024లో మీరు ఇచ్చినటువంటి ప్రార్థనల చిట్ట మీకు ఉపయోగపడుతుంది. జయరాజ్ గారు కనకాయ జగన్నాథ్